బ్రేకింగ్ లో చూస్తున్నాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో 4136 మంది అభ్యర్థులున్నారు. 9,63,00,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో హై సెక్యూరిటీతో పాటు 130 డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగియనుంది. 11వ నెల ఈరోజు ఇక్కడ మహారాష్ట్ర నుంచి శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వరంగల్లో ఉన్నటువంటి ఈ 12 గ్రామాల సరిహద్దు గ్రామాలలో ఈ ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్లో ఇక్కడ అందరు ప్రజలు పాల్గొంటున్నారు. ఒకే వ్యక్తి పార్లమెంట్కు 2 సార్లు ఓటేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ శాసనసభకు కూడా ఓటేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా గ్రామస్తులందరూ పాలు పంచుకుంటున్నారు. ఈరోజు నేను ఎక్స్ సర్పంచ్ ఇక్కడ వరంగల్ గ్రామ పంచాయతీ. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మహారాష్ట్ర నుంచి మా కరస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏం జరుగుతోంది ప్రస్తుతానికి? పోలింగ్ సరళి ఎలా ఉంది? అంటే అటు గ్రామాలు కుగ్రామాలు కావచ్చు, అలాగే ముఖ్యంగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కూడా మహారాష్ట్రలో మనం ఎక్కువగా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అటువంటి ఏరియాస్లో కావచ్చు, ఎలా ఉంది పరిస్థితి? రమణ, మార్నింగ్ 7కు అసెంబ్లీ ఎలక్షన్స్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యి మొత్తం 288 స్థానాలకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకే దశలో ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ అంతా కూడా మొదటి 3 గంటల్లో, అంటే ఉదయం 10 గంటల వరకు 10 గంటల వరకు సుమారుగా 22% మేర పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. 288 అసెంబ్లీ స్థానాలకు గాను 4134 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగింది. పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య. మనం ప్రస్తుతం కేలాపూర్ నియోజకవర్గానికి సంబంధించి పాండ్రకోడ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. పాండ్రకోడ పోలింగ్ స్టేషన్ వద్ద ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ అయింది. అన్ని ప్రాంతాల్లో కూడా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది. చాలామంది ఓటర్లు పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పోలింగ్ స్టేషన్కు తరలి వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉదయం 7 నుంచే పొలం పనులకు వెళ్ళాల్సి ఉంటుందని చెప్పి 7, 8, 9 గంటల ప్రాంతం వరకే చాలామంది ఓటర్లు పోలింగ్ స్టేషన్కి తరలి వచ్చారు. అయితే ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా రాజ్యాంగబద్ధంగా కల్పించిన తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఇప్పటికే ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు కూడా ఎన్నికల కమిషన్ ప్రభుత్వాలు చేపట్టాయి. ప్రస్తుతం అయితే మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేశారు ఓటర్లను ఆకట్టుకునేందుకు. ఓటర్ల కోసం ఖచ్చితంగా ఓట్లు వేయాలి, స్వచ్ఛందంగా వేయాలని చెప్పి ప్రచారం నిమిత్తం ఇప్పటికీ అవగాహన కల్పించారు. ప్రస్తుతం పాండ్రకోడకు సంబంధించి మనం చూడొచ్చు విజువల్స్లో. ఇక్కడ లక్కీ డిప్ కూడా పెట్టారు. ఏదైతే ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ జరిగి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారికి ఒక కూపన్ ఇస్తూ ఉన్నారు. ఈ కూపన్ ఏంటంటే ఇక్కడ మున్సిపల్కి సంబంధించిన వారు నిర్వహిస్తున్న ఇది లక్కీ డ్రిప్. ఇది నవంబర్ 27వ తేదీన దీని అనౌన్స్మెంట్ లక్కీ డ్రా తీస్తారు. అయితే ఈరోజు జరిగే పోలింగ్లో వీళ్ళంతా కూడా హాజరై పోలింగ్ అంటే ఓటు హక్కుని వినియోగించుకొని బయటకు వెళ్ళినాక ఒక టోకెన్ తీసుకొని ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీకి కానీ ఎవరినో ప్రలోభ పెట్టడానికి కాదు, కేవలం ఓటింగ్ శాతాన్ని సరళిని పెంచేందుకోసమే ఈ నగరపాలిక సంస్థ స్వచ్ఛందంగా మొదటిసారిగా ప్రయోగాత్మకంగా చేపట్టింది. 5 ప్రైజెస్ పెట్టారు. ఇందులో 5గురిని లక్కీ మెంబర్స్ని లక్కీ డిప్ ద్వారా డిసైడ్ చేస్తారు. ఇట్లా చాలా కార్యక్రమాలు చేశారు. మోడల్ పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఈ పోలింగ్ స్టేషన్స్ వద్ద కూడా అన్ని రకాల వసతులు కల్పించారు. ముఖ్యంగా వృద్ధులకు వీల్ చైర్స్ కానీ, లేకపోతే చిన్నపిల్లలు ఓటర్ల వెంట వచ్చే చిన్నపిల్లలకు ఆట వస్తువులు ఆడుకునే విధంగా కొంత వ్యవస్థను కూడా కల్పించడం జరిగింది. ప్రస్తుతం 288 అసెంబ్లీ స్థానాలకు గాను 9,64,00,000 మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే గడ్చిరోలి ప్రాంతం ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఉందో ఆ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘా పెట్టారు, ఏర్పాట్లు చేశారు. చాలా ప్రాంతాల్లో కూడా
ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా ఐడెంటిఫై చేశారు. ఇక్కడ చూడొచ్చు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని హర్షం వ్యక్తం చేస్తూ ఇక్కడ ఏర్పాట్లపై ఓటు హక్కును వినియోగించుకున్నామని చెప్తా ఉన్న పరిస్థితి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు గడ్చిరోలి ప్రాంతం, ఈ గడ్చిరోలి ప్రాంతానికి సంబంధించి ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు 1 గంట ముందుగానే ముగుస్తుంది. దాని తర్వాత ఏదైతే మిగతా ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలన్నిటికీ కూడా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది పోలింగ్ అంతా కూడా. పోలింగ్ సరళికి సంబంధించి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 130 డ్రోన్స్తో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహాయతి పక్షాల బీజేపీ అత్యధికంగా 149 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. దీంతోపాటు శివసేన సిండికి సంబంధించిన పార్టీ 81, అదేవిధంగా ఎన్సీపీ అజిత్ పవార్కు సంబంధించి 59 చోట్ల ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది. అదేవిధంగా మహా వికాస్ అఘాడీ కాంగ్రెస్ సంబంధించిన కూటమి ఇందులో 288 స్థానాలు గాను కాంగ్రెస్ అత్యధికంగా 101 స్థానాల్లో, శివసేన యూబీటీ 90 స్థానాల్లో, అదేవిధంగా ఎన్సీపీ ఎస్పీ 86 చోట్ల పోటీలో ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని పార్టీలు కూడా వేర్వేరుగా పోటీ చేస్తూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 4134 మంది అభ్యర్థుల్లో సుమారుగా 2000 మంది వరకే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. మొదటి 3 గంటల్లో 20 నుంచి 22% మేర పోలింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో పాటు ఐడెంటిఫై చేసినటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలీసుల నిఘా కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు 2 తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన పోలీస్ సిబ్బంది అంతా కూడా విధులు నిర్వహిస్తున్నారు. సుమారుగా 1,01,000 మంది 1,01,000 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు ఓటర్ల కోసం. దీంతోపాటు 6 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. 23వ తేదీ నాడు ఫలితాలను ఒకే దశలో లెక్కిస్తారు. చూడొచ్చు చాలామంది వస్తూ ఉన్నారు ఓటర్సు పోలింగ్ స్టేషన్స్కు. ఈ పోలింగ్ స్టేషన్ల వద్ద ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అవసరమైతే వృద్ధులకు వీల్ చైర్స్ కూడా ఉన్నాయి. ఓటు దాల్ క్యా హై క్యా कैसा क्या है बताया अंदर कैसा लगा? अच्छा सुविधा पूरी फुल अच्छी है। सुविधा कैसा है यहाँ? सुविधा एक नंबर है। लक्की कुछ लगा है क्या? ये लक्की की कूपन दिए नहीं अभी, वो बाहर देगा ना, बाहर देंगे क्या? ठीक है यहाँ व्यवस्था एक नंबर व्यवस्था है. చూడొచ్చు పోలీస్ సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి జితేంద్ర गार उन्नारू. सर कैसा है यहाँ पे? अभी वोट डाले क्या आप? नहीं मैं ये देखने बूथ देखने के लिए आए थे सर. हाँ कैसा है यहाँ का व्यवस्था कैसा है? नहीं अभी चालू तो है, मैं 5-6 बूथ विजिट करके आया. अच्छी व्यवस्था तो है. सिर्फ एक ये बूथ में मशीन थोड़ा सा देर से चालू हुआ, कुछ टेक्निकल प्रॉब्लम आ गया तो 8 बजे 7 बजे की जगह 8 बजे चालू हुआ. तो हमारा उनको रिक्वेस्ट है कि 1 घंटा बाद में जो वोटर का टाइम वेस्ट हो गया है वो बढ़ा के दें. ईवीएम का प्रॉब्लम था क्या? नहीं टेक्निकल प्रॉब्लम था, कुछ उनका मैच नहीं हुआ तो उसकी वजह से वो चेंज था. तो अभी वोट डालने को आ रहे वो लोगों को क्या पुकार करते कि अनाउंस करते कि नहीं, वो ज़्यादा से ज़्यादा संख्या में आज वोटिंग का डे, आज छुट्टी भी दी है गवर्नमेंट ने, तो ज़्यादा से ज़्यादा आज उन्होंने वोटिंग करना चाहिए, लोकशाही को ताकत देना चाहिए, इतना ही बोल. చూడొచ్చు జితేంద్ర మోగే కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ సంబంధించి వీళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు చైతన్యం కల్పించేందుకోసం వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ కొంత ఈవీఎం సాంకేతికంగా కొంత ఇబ్బంది ఎదురైంది, దాని తర్వాత రెక్టిఫై చేస్తున్నారు అధికారులు. కొంత సమయం వేస్ట్ అయింది అంటూ ఉన్నారు. కానీ మొత్తంగా ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద 100 మీటర్ల సంబంధించిన
సంబంధించిన రూల్ పెట్టారు. 100 మీటర్లు దాటి లోనికి ఎవరు రాకుండా కేవలం ఓటర్లు వచ్చే విధంగానే చూస్తూ ఉన్నారు. ఎవరైతే చేతగాని వాళ్ళు ఉంటారో, వృద్ధులు ఉంటారో వాళ్ళని స్పెషల్గా వీల్ చైర్స్ ద్వారా లోనికి తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు అయితే చేపట్టారు. రమణబాబు. ఓకే శ్రీనివాస్, ముఖ్యంగా పల్లెటూళ్లలో పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతోందని చెప్తూ ఉన్నారు. అండ్ పెద్దవాళ్ళ కోసం, వృద్ధుల కోసం కానీ, అలాగే మహిళల కోసం కానీ, దూర ప్రాంతాల నుంచి వచ్చి ఓటు వేయడానికి వాళ్ళకి ఏమైనా రవాణా సౌకర్యాలు కల్పించడం కానీ ఇలాంటివి ఏమైనా చేసిందా ఎన్నికల కమిషన్ అండ్ ఎన్నికల అధికారులు? అండ్ ముఖ్యంగా వారికి వారి పోలింగ్ బూత్ వివరాలు అవి తెలియజేయడానికి అది అక్కడున్న అధికారులు కానీ, సపోర్టింగ్ స్టాఫ్ కానీ ఏ విధమైన సహాయ సహకారాలు చేస్తున్నారు? అంటే రమణబాబు 2-3 రోజులతో పోల్చుకుంటే ప్రస్తుతం అయితే కొంత వాతావరణంలో చేంజెస్ వచ్చాయి. 3 రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉత్తరాది నుంచి చలి గాలిల తీవ్రత కూడా పెరుగుతూ వస్తుంది. ఈ కారణంగా చలి కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కొంత మందకొడిగానే ఓటింగ్ జరిగిందని చెప్తారు. ప్రస్తుతం అయితే ఎక్కడ ఇబ్బందులు తలెత్తట్లేదు. ఓటర్లకు సంబంధించిన వాటికి ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ డెస్క్ ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు అయితే చేపట్టారు. ప్రస్తుతం ఓటింగ్ సరళిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా మారుమూల కుగ్రామాల్లో ఉండే ప్రజలు తమ పోలింగ్ బూత్కు చేరుకునే విధంగా అధికారులు కొన్ని వెహికల్స్ కూడా ఏర్పాటు చేసినట్లుగా సమాచారం ఉంది. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.